హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. నారాయణాయ పరిపూర్ణగుణర్ణవాయ విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జనముదీరయేత్. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ఎట్టకేలకు వాసుకి తన జాతిని సంరక్షించుకోవాలని చాలా ప్రయత్నించాడు. చివరికి ఓ అద్భుతమైన ఉపాయాన్ని కూడా తను కనుక్కున్నాడు. తన జాతిని సంరక్షించుకోవడం కోసం అల్లారుముద్దుగా పెంచిన తన చెల్లెలిని తపస్సుతో దేహాన్ని కృషించుకున్న ఆ మహాముని జరత్కారుకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ధర్మాత్ములకు చెల్లిని వివాహం చేసి ఇవ్వాలని తను ఆలోచించాడు. దానివల్ల స్వకార్యం స్వామి కార్యం రెండూ సంపన్నమవుతాయి. కులాభివృద్ధి దానివల్ల జరుగుతుంది. అంతేకాకుండా ఎంత అత్యధికమైన పుణ్యం లభిస్తుంది అలాంటి వారికి కన్యాదానం చేయడం వలన. అది బ్రహ్మదేవుల వారి ఆదేశం, బ్రహ్మదేవుల వారు చెప్పిన ఉపాయం. చూడండి, మనం విన్నాం, ఒక్కో పాము ఒక్కో విధంగా ఉపాయాన్ని చెప్పాయి. ఏమేం చేయాలి, ఎలా ఆ తల్లి శాపం నుండి విముక్తిని పొందాలి అనే విషయాన్ని ఎంతగా వారు ఆలోచించారు, ఎంత క్రూరంగా ఆలోచించారు. రాజును చంపాలని కొందరు, పురోహితుణ్ణి చంపాలని కొందరు, అందరినీ చంపాలని మరికొందరు, యజ్ఞంలో నిషిద్ధమైన పదార్థాలను వేసి ఆ యజ్ఞానికి విఘ్నం కలిగించాలని కొందరు. ఇలా అందరూ నిషిద్ధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనము మాటను విన్నాం, సమ్యక్ ఆ స్వధర్మ మూలకమై ఉండాలి శాంతి అని. బ్రహ్మదేవుల వారి ఆలోచన, బ్రహ్మదేవుల వారి ఉపాయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ ఉపాయం ధర్మమూలమైనది. వాసుకి తన చెల్లెలిని జరత్కారు మునికి ఇచ్చి వివాహం చేసినట్లయితే వారిరువురికి కలిగిన సంతానం ఆస్తికుడు. తన వల్ల ఆ తల్లి శాపం నుండి వీరందరూ కూడా విముక్తిని పొందుతారు. ఎంత చక్కనైన ఉపాయం, ఎంత చక్కని శాంతి అది. దాన్ని చేయడం వల్ల ఎవరికి హాని? హాని సంబంధమే లేదు, అసలు హాని దానివల్ల లేదు. అలా చేయడం వల్ల అందరికీ సమృద్ధి తప్ప, అందరికీ సద్గతి తప్ప, అందరికీ పుణ్యమే తప్ప ఎవరికీ పాపం కలగదు. అలాంటి అత్యద్భుతమైన ఉపాయాన్ని బ్రహ్మదేవుల వారు చెప్పారు. ఇలా బ్రహ్మదేవుల వారి ఆలోచన ఉంటుంది.
బ్రహ్మదేవుల వారు జీవోత్తములు కదండి. ఏ సజ్జీవులకు కూడా హాని కలగకూడదు అని వారి ఆలోచన. కానీ దుర్జీవులు ఎవరైతే ఉన్నారో, ఎవరి వల్ల ప్రపంచానికి హాని కలుగుతూ ఉందో వారి సంహారం జరిగి తీరాలి. అలాంటి పాములు ఉన్నాయి. అలాంటి పాములకు కీడు జరుగుతుంది. కానీ మంచి వాళ్లకు ఈ యజ్ఞం వల్ల ఎలాంటి కీడు కలగదు అని ఎంత చక్కని ఉపాయాన్ని చెప్పారు. చాలా సంతోషం కలిగింది వాసుకి. ఎవరి ఉపాయం వల్ల తన మనసు శాంతించలేదు, బ్రహ్మదేవుల వారు ఉపాయం చెప్పిన తర్వాత ఎంత ప్రశాంతమయ్యిందో తన మనసు, వాసుకి యొక్క మనసు. కనుక ఆ బ్రహ్మదేవుల వారు ఆదేశించిన, భగవంతుడు ఆదేశించిన ఆ ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాయాలను మనం అనుష్ఠానం చేయాలి. ఏదో ఒకటి కావాలి మనకు. మనిషి అంటే తను కావాలి అని కోరుకునేవాడే మనిషి. కోరికలున్నవాడే మనిషి. కోరికలు లేనివాడు మనిషి ఎలా అవుతాడు? మనిషికి కోరికలు ఉంటాయి, ఉండాలి. కానీ మంచి కోరికలు ఉండాలి. తను మహామనిషి అవుతాడు. కోరికలున్నవాడు మనిషి నిజమే, కానీ చక్కని కోరికలున్నవాడు తను నిజంగా మనీషి అవుతాడు. మనిషి మాత్రమే కాదు తను. తనకేమని కోరికలున్నాయి వాసుకి? నా వాళ్ళు సుఖంగా ఉండాలి, తల్లి శాపం నుండి బాధ కలగకూడదు ఎవరికి అని తను ఆలోచించాడు. స్వకుల హితాన్ని తను ఆలోచించగలిగాడు. కనుక తను మనీషి. పామైనా పాము యోనిలో జనించినా కూడా తను మనీషి కాగలిగాడు. ఆ భావనను పసిగట్టిన బ్రహ్మదేవుల వారు వాసుకి మనసు ప్రశాంతంగా ఉండాలని ఆలోచించి ఆ చక్కని ఉపాయాన్ని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. జరత్కారు తన పాములన్నిటికీ చెప్పాడు. మరి ఆ జరత్కారువును ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండాలి. ఎప్పుడైతే తనకు వివాహం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందో, నాకు కన్యనివ్వాలి అని తను ఎప్పుడైతే అంటాడో ఆ క్షణంలోనే ఆ వార్తను నాకు చేరవేయాలని పాములన్నిటికీ చెప్పాడు. ఆ పాములన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ జరత్కారుకు ఏ విధమైన హాని తలపెట్టకుండా ఆ పాములు ఆ జరత్కారు యొక్క ప్రవర్తనను గమనిస్తూ పాములన్నీ ఉన్నాయి. శౌనక ఉవాచ. ఇలాంటి సందర్భంలో శౌనకులు ఉగ్రశ్రవస వారిని ఓ ప్రశ్న అడుగుతారు. జరత్కారు రీతి ఖ్యాతో యస్త్వయా సూతరందన ఇచ్చామి తదహం శ్రోతుం ఋషేస్తస్య మహాత్మనః. మీరు జరత్కారు అని పేరు చెబుతూ తన గురించి చెబుతూ ఉన్నారు. తను మహాత్ముడని తెలిసిపోయింది. ఇన్నిసార్లు జరత్కారువు గురించి మీరు చెబుతూ ఉన్నారంటే ఆ జరత్కారు ఎంత గొప్పవాడో, ఎంత మహానుభావుడో నాకు అర్థమయ్యింది. ఇదేంటి ఇది కఠోరమైన పదం జరత్కారు. పలకడానికి ఏదో మనసుకు మంచిగా అనిపించదు. ఆ శబ్దం, ఆ పదం జరత్కారు చాలా కఠోరంగా అనిపిస్తుంది ఆ పదం. ఎందుకని జరత్కారు అనే పేరు తనకు? దాని అర్థం ఏంటి? ఎలా ఆ పదాన్ని, ఆ పేరును తను సార్థకం చేసుకున్నాడు? ఆ విషయాన్ని తెలపాలని అన్నాడు. కిం కారణం జరత్కారోర్ నామ ఇతత్ ప్రథితం భువి. ఈ భూలోకంలో జరత్కారు అనే పేరు ఎలా ప్రసిద్ధమయ్యింది? తనకు మరియు వాసుకి చెల్లెలు కూడా జరత్కారు. ఇలా వీరిరువురికి జరత్కారు అనే పేరు ఎందుకని అలా ప్రసిద్ధమయ్యింది అని ప్రశ్నించిన తరువాత యథావద్వక్తుమర్హసి, యథార్థంగా ఈ విషయాన్ని మాకు ఉపదేశించాలని ఎవరన్నారు? శౌనకులు అన్నారు. చూడండి, చాలా చక్కని మాట ఇది. యథావద్వక్తుమర్హసి. చెప్పడం అనే ప్రక్రియ, చెప్పడం అనే క్రియ ఇదేదైతే ఉందో ఇది యథావత్ కావాలి, సత్యం కావాలి, వాస్తవం అవ్వాలి. అవాస్తవం కాదు, అబద్ధం కాదు. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. చూడండి, బ్రహ్మ ఒక్కటే నిజం అని కాదు, చెప్పడం కూడా నిజమే, ఆ చెప్పే విషయం కూడా నిజమే. ఆ నిజమైన విషయమే మనసును ఆనందపరుస్తుందే తప్ప అబద్ధమైన విషయం మనసుకు హత్తుకుంటుందా? మనసును ఆనందపరుస్తుందా? చూడ్డానికి కళ్ళకు ఆనందం కలగవచ్చు, కానీ మనసుకు ఆనందం కలగాలంటే ఆ వస్తువు విలక్షణంగా ఉండాలి, ఆ వస్తువు విశిష్టంగా ఉండాలి. ఏదో ఎండలో శుక్తిని చూస్తే అది వెండిలా కనిపిస్తుంది, కళ్ళకు సంతోషం కలుగుతుంది నిజమే,
కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అరే అది వెండి కాదే శుక్తి అని తనకు తెలిసినప్పుడు మనసుకు సంతోషం కలుగుతుందా? అరే అంత దూరం నుండి పరుగున పరుగున వచ్చానే, ఇంత ఆయాసం అనుభవించానే, తీరా ఇక్కడికి వస్తే అది వెండి కాదు శుక్తి అని తేలిపోయిందే, మనసుకు కష్టం అనిపిస్తుంది. అబద్ధమైన వస్తువు, అబద్ధమైన విషయం మనసును ఆకట్టుకోదు, మనసుకు దుఃఖం కలిగిస్తుంది. కనుక శౌనకులు అంటూ ఉన్నారు, యథావద్దు వక్తుమర్హసి, యథార్థమైన విషయాన్ని మీరు చెప్పాలి. అబద్ధమైన విషయం మాకు అసలు మనసుకు రాదు, ఆనందం అనిపించదు. కనుక ఆ యథావస్థితమైన వాస్తవమైన విషయాన్ని మీరు మాకు ఉపదేశించాలి అని ప్రార్థించిన తరువాత ఉగ్రశ్రవస వారు చెబుతూ ఉన్నారు, మీరేమడిగారు? జరత్కారు. ఎందుకని ఆ పేరు అని అడిగారు కదా, చాలా అద్భుతమైన పేరు అది. ఆ పేరుకు మహాభారతం అర్థం చెబుతుంది. జరేతి క్షరమాహుర్వై దారుణం కారు సౌజ్ఞితం శరీరం కారు తస్యాసీత సధీమాన్ తత్సధీమాన్ శనై క్షపయామాస తీవ్రేణ తపసేత్యత ఉచ్యతే జరత్కారురితి బ్రహ్మన్ వాసుకేర్భగినీ తథా. ఈ ముని అయిన జరత్కారు, అలాగే వాసుకి చెల్లెలైన జరత్కారు, వీరిరువురు ఎందుకు జరత్కారు అనే పేరుతో ప్రసిద్ధమయ్యారు అని కదా మీరు అడిగింది. యథావత్తుగా చెప్పాలి, యథార్థంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు కదా మీరన్నారు కదా, దానికి తగిన విధంగా నేను చెబుతాను. జర, జర అంటే క్షయం, నాశం అని అర్థం. జర అంటే, అందుకే జర అంటే వార్ధక్యాన్ని కూడా జర అని పిలుస్తారు. ఎందుకని? శరీరం క్షీణమవుతుంది కనుక, శరీరం నాశం అవుతుంది కనుక జర అని అంటారు. ఆ ముదిమిని జర అని అంటారు, క్షయమవుతుంది కనుక, నాశమవుతుంది కనుక. అలా జర అంటే నాశం, క్షయం అని అర్థం. ఇక కారు అంటే దారుణమైనది అని అర్థం. ఎంత చక్కని అర్థాలు ఉన్నాయో చూడండి. జర అంటే నాశనం, నాశం, క్షయం. కారు అంటే దారుణం. ఈ శరీరం చాలా దారుణమైనది, చాలా కఠోరమైనది ఈ శరీరం అనేది. ఎందుకని ఈ శరీరం దారుణమైనది? ఎంత గొప్ప సందేశాలు ఉన్నాయో చూడండి. ఒక పేరులోనే ఇంత సందేశమా, ఇంత సందేశమా? మహాభారతం ఎంత అద్భుతమైనది అని మనకు అనిపిస్తుంది. పేరు పేరులోనూ ఇంతటి అద్భుతమైన సందేశాన్ని మహాభారతం మనకు ఇస్తూ ఉంటే అసలు మహాభారతం ఎంత ఉన్నతమైనదో. అందువలన ఈ మహాభారతం మా దేశంలో ఉన్నందువలన భారతీయులందరూ తల ఎత్తుకొని తిరిగేలా చేసింది ఈ మహాభారతం. అలాంటి మహాభారతంలోని ఒక ఋషి జరత్కారు. ఎందుకని తనను జరత్కారు అని పిలిచారు? జరా, క్షయం, నాశనం. కారు అంటే దారుణమైనది. ఏది? శరీరం. ఎందుకు ఈ శరీరం దారుణమైనదంటే కామాది ఉపద్రవమూలకమైనది కాబట్టి ఈ శరీరం దారుణమైనది. కామాది ఉపద్రవాలున్నాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం మొదలైన ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపద్రవాలకు మూలం ఏది? ఆలోచించండి, ఆలోచిద్దాం. నేను కూడా ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. కామం మనిషిలో కలగకూడదు, ఉండకూడదు, కానీ మనిషి కాముకూడవుతాడు. క్రోధం ఎంత గొప్ప శత్రువు అది, ఎంత పెద్ద శత్రువు అది మనిషికి. క్రోధం, లోభం, విషయాల లోభం ఎంత విచిత్రమైన శత్రువు అది. అలాగే మద మోహ మాత్సర్యాలన్నీ కూడా శత్రువులు. మనిషికి కలిగే సద్గతిని నిరోధించే అవగుణాలు ఇవన్నీ కూడా. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు దారుణమైనవి. మనిషికి అవనతి కలిగేలా చేస్తాయి ఇవన్నీ కూడా. మనిషిలో ప్రవేశించి, దేహంలో ప్రవేశించి, మనసులో ప్రవేశించి మనిషికి అవనతి కలిగేలా చేస్తాయి, నరకం కలిగేలా చేస్తాయి. కాముకుడైన వారికి నరకమే కదా. అలాగే క్రోధం ఎవరికైతే ఉందో వారికి కూడా నరకమే. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో ఎవరైతే ఉపద్రుతుడవుతాడో, ఎవరైతే పీడితుడవుతాడో తనకు నరకం ఖాయం. అలాంటి నరకానికి హేతువైనది, దారుణమైన నరకానికి హేతువైనవి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు. అలాంటి కామాద్యుపద్రవాలతో దారుణమైనది ఈ దేహం. శత్రువులతో ఎలా రాజ్యం దారుణమవుతుందో ప్రస్తుతం భారతదేశం అలా దారుణంగా మారుతూ ఉంది శత్రువులతో.
అలాగే ఈ శరీరం కూడా కామాద్యుపద్రవాలతో దారుణమవుతుంది, కఠోరమవుతుంది ఈ శరీరం. ఈ శరీరాన్ని సహించుకోవడమే అసాధ్యమవుతుంది ఋషులకు, మునులకు. కనుక ఏం చేయాలని వారు ఆలోచించారు? జరత్కారువు కామాద్యుపద్రవాలతో దారుణమైన ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని నాశనం చేసుకోవాలి. అసలు ఈ శరీరం ఉండకూడదు, ఈ శరీరం మళ్ళీ మళ్ళీ రాకూడదు. ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. సంసారాన్ని పరిహరించుకోవాలి, ముక్తిని పొందాలి అని అందరూ అంటూ ఉంటారు. శాస్త్రం చెబుతూ ఉంటుంది, ఈ శరీరాన్ని విడనాడాలి, ఈ శరీరాన్ని పరిహరించుకోవాలి. ఒకవైపు మహానుభావుడైన వాసుకి తల్లి శాపం నుండి విముక్తిని పొందాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మరోవైపు జరత్కారువు, ఏ జరత్కారువుకు తన చెల్లెల్నిచ్చి వివాహం చేయాలని వాసుకి అనుకుంటూ ఉన్నాడో తన పంథ, తన దారి చాలా విచిత్రంగా ఉంది, చాలా విలక్షణంగా ఉంది. తను అనుకుంటూ ఉన్నాడు, ఈ శరీరాన్నే నాశనం చేసుకోవాలి. అసలు ఈ శరీరం కామాద్యుపద్రవాలకు మూలమైనది, ఈ శరీరాన్నే విడిచిపెట్టాలి, ఈ శరీరాన్నే పరిహరించుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. తల్లి శాపం నుండి విముక్తిని పొందాలని వాసుకి, ఈ శరీరం నుండే విముక్తిని పొందాలని జరత్కారు. ఎంత విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయో చూడండి వారిరువురివి. అందుకోసం తనేం చేస్తూ ఉన్నాడు, ఈ శరీరం నుండి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి? తపస్సును చేయాలి. అలా చిత్రమైన తపస్సును తను చేపట్టాడు, చాలా విచిత్రమైన తపస్సును చేపట్టాడు. మొట్టమొదట ఈ శరీరం పైన అభిమానాన్ని పరిహరించుకున్నాడు. అది మొట్టమొదటి శత్రువు. మనం చాలా తిని దష్టపుష్టంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. మంచిగా ఉండాలి, నన్ను చూస్తే నన్ను కోరుకోవాలి, నేను కావాలి అని మరొకరు కోరుకోవాలి, అలా నా శరీర సౌష్ఠవం ఉండాలని నేను ఆలోచిస్తాను. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాం. కొందరు అలా సిద్ధమవుతూ ఉన్నారు. శరీరం చాలా చక్కగా ఉండాలి, శరీర సౌష్ఠవం. అతిగా లావు కాకూడదు, అతిగా సన్నగాను ఉండకూడదు, అలా మెయింటైన్ చేయాలి దేహాన్ని. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ జరత్కారు ఏం చేశాడో చూడండి. ఈ శరీరాన్ని పరిహరించుకోవడానికి ఈ జనన మరణ రూపమైన శరీర ప్రాప్తి, శరీర వియోగం, ఇవే జనన మరణాలు కాదండి. ఈ శరీర ప్రాప్తి, శరీర వియోగం రూపమైన ఈ జనన మరణాలను తప్పించుకోవడానికి జరత్కారు ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ అతి తీవ్రమైన తపస్సును తను ప్రారంభించాడు. కనుక తను యాయావర మనం తెలుసుకున్నాం. అంటే ఒకరోజు ఒక ఊరిలో ఉండేవాడు కాదు. ఎత్ర సాయం గృహో ముని, ఎక్కడ సాయంకాలం అవుతుందో, ఎక్కడ సూర్యాస్తం అవుతుందో అదే తన ఇల్లు, అదే తన ఊరు. తనకు ఒక ఊరని లేదు, తనకు ఒక ఇల్లు లేదు. ఎక్కడ సూర్యాస్తమయం జరుగుతుందో అదే తన ఊరు, అదే తన ఇల్లు అని తను అనుకున్నాడు. అలా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ జరత్కారు. ఇలా ఈ శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని, కామాద్యుపద్రవాలకు నిదానమైన హేతువైన కారణమైన ఈ శరీరాన్ని పరిహరించుకోవాలని, ఈ శరీరాన్ని జర నాశనం చేసుకోవాలని తీవ్రమైన తపస్సును చేశాడు. కాబట్టి తన పేరు జరత్కారు అని ప్రసిద్ధమైంది. చూడండి, వినడానికి చాలా కర్కశంగా ఉందేమో పదం, కఠోరంగా ఉందేమో పదం. నిజమే, సాధన కఠోరంగానే ఉండాలి. సాధనను వింటున్నప్పుడు కూడా మనకు కర్కశంగా, కఠోరంగా అనిపిస్తుంది. 2 ఉపవాసాలు చేయడం ఎంత కఠోరం అనిపిస్తుంది చెవులకు. మంచిగా ఉంటుందా చెవులకు? లేదే. ఏదో ఓ గంటలో 2 గంటలో ఉపవాసం చేయడం అంటే చాలా ఆనందం కలుగుతుంది. మనం ఎంత విచిత్రంగా మన స్వభావం ఉంటుందంటే, భక్తులం నిజమే, భక్తి మాలో ఉంది నిజమే, విష్ణు పంచకం చేయాలి అనుకుంటాం. కానీ విష్ణు పంచకం లోపం అయితే సంతోషం కలుగుతుంది. అదేం ఆనందమో మాకు తెలియదు. ఏకాదశి ఉపవాసం చేయాలి, ఉపవాసాన్ని ప్రారంభిస్తాం. కానీ 2 ఉపవాసాలు వస్తే తిట్టుకుంటాం, దాన్ని వేసిన వారిని నిందిస్తాం. అరే వారికేం బుద్ధి లేదా, 2 ఉపవాసాలు వేశారే అని మనం అంటాం.
ఇప్పుడు 2 సార్లు అయ్యాయి. అతిరిక్త ఏకాదశి, శ్రవణోపవాసం 2, 2 అయ్యాయి. మన భావన ఎలా ఉంటుంది? మా ఆలోచన ఎలా ఉంటుంది? భక్తులం నిజమే. ఏకాదశి చేస్తూ ఉన్నాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం, నిరాహార దీక్షను ప్రారంభిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం నిజమే. కానీ 2 ఉపవాసాలు వస్తే, అరే ఎందుకొస్తాయి ఈ 2 ఉపవాసాలు? అదే రెండవ ఉపవాసం లోపమైతే ఆనందం, అతిశయమైన ఆనందం. అలాగే కృష్ణాష్టమిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. కృష్ణాష్టమి 2 రోజులు ఉపవాసం ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది, మనిషికి శోకం అనిపిస్తుంది. అదే ఆ, ఏదో ఒకసారి ఉదయం పారణం, ప్రాతఃపారణం ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. అసలు ధర్మం చేయడానికి సిద్ధమే, కానీ ఆ ధర్మం వల్ల మాకు బాధ కలగకూడదు. ఆ ధర్మం వలన మా శరీరానికి దుఃఖం కలగకూడదు. శరీరం పైన వ్యామోహం. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను అని అంటూ ఉన్నా. మంచిదేది, మంచిది కాదని నేను అనడం లేదు. కానీ కాస్త ఎక్కువ కష్టం కలిగించినట్లయితే 2 ఉపవాసాలు ఉంటే ఎందుకని మనసుకు ఖేదం కలుగుతుంది? మరింత సంతోషంతో దాన్ని చేయాలి కదా. 1 గంట ప్రవచనమైతే చాలా సంతోషంగా మనం దాన్ని అనుభవిస్తాం. ఆ ప్రవచనాన్ని సంతోషంగా ఉంటాం. 1 గంట పైన ఏదో 10 నిమిషాలైనా కూడా మనసుకు ఏదో ఎవరో పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. అసలు బాధ కలుగుతూ ఉంటుంది. అసలు అరే 1 గంట అయిపోయిందే, మరి ఎందుకు వినాలి? గంట తరువాత లేచిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత విచిత్రమైన భావనలు ఉన్నాయో చూడండి. కానీ జరత్కారు అలా కాదు. ఈ శరీరాన్నే పరిహరించుకోవాలని తను ఆలోచించాడు. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలను తను చేయడానికి సిద్ధమైనా తన మనసుకు బాధ కలగడం లేదు. ఆ శరీరాన్ని కృషం చేసుకుంటూ ఉన్నాడు. ఆ శరీరం ఎంత సన్నదైపోయిందంటే, ఎంత జీర్ణమవుతూ ఉందంటే సహిస్తూ ఉన్నాడు, దాన్ని ఆనందంగా సహిస్తూ ఉన్నాడు. అలాంటి వాడు కనుక తను జరత్కారువు. అలాగే వాసుకి యొక్క చెల్లెలు కూడా అలాగే ఉందట. కనుక శాస్త్రంలో ఓ మాట చెప్పారు, సమానశీల వ్యసనేషు సఖ్యం అని అన్నారు. వారిరువురి జాతకం అక్కడే సరిగ్గా అయిపోయింది. వారిరువురి జాతకం సబబు సమీచీనమయ్యింది. అలా ఆ జరత్కారువు, అలాంటి పేరు ఉన్నవాడు, అలాంటి ధర్మం చేసేవాడు జరత్కారువు. అలా జరత్కారు యొక్క నామానికి, పేరుకు అర్థం చెప్పిన తరువాత శౌనకులకు చాలా సంతోషం కలిగింది. ప్రాహసత్తద, సంతోషంగా తను నవ్వాడు. ఉగ్రశ్రవ సమామంతే ఉపపన్నమితి బ్రువన్న. అవును నిజమే, అలాంటి వారు ఉన్నారు, ఉపపన్నమే, ఇది యోగ్యమైనదే ఇది అన్నారు. ఆ తరువాత శౌనకుల వారు అడిగారు, ఉక్తం నామ యథాపూర్వం సర్వం తచ్శ్రుతవానహం యథాతు జాతో హ్యాస్తిక ఏతదిచ్ఛామి వేదితుం. సరే, జరత్కారు గురించి, ఆ పేరు గురించి, ఆ మహిమను మేము విన్నాం. ఆ జరత్కారు దంపతులకు ఆస్తికుడు జనించాడు అని మీరు చెప్పారు. ఆ ఆస్తికుని జన్మ గురించి తెలుసుకోవాలనే తహతహ మాకు. శౌనకులు ఎలాంటి మహానుభావులు మేము విన్నాం. 10,000 విద్యార్థులకు పాఠం చెప్పేవారు, వారికి ఆహారాన్ని కల్పించేవారు, కూడుగుడ్డను కల్పించేవారు. అలాంటి మహానుభావులు, మహావిద్వాంసులు, అలాంటి శౌనకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ఆస్తికుని జన్మ గురించి వినాలని మాకు చాలా ఉత్సాహం కలుగుతుంది. ఆ జన్మ గురించి మీరు చెప్పాలి. సరే, సౌతి ఉగ్రశ్రవస చెప్పడానికి ప్రారంభించారు. పాములందరికీ కూడా ఆదేశం చేసిన తరువాత వాసుకి తన చెల్లెల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. సంశిత వ్రత తపస్యభిరతో ధీమాన్ సదారాన్నాభ్యకంక్షత అథ కాలస్య మహత సముని సంశిత వ్రత. అలా కాలం గడుస్తూ ఉంది. జరత్కారు పేరు యొక్క అర్థాన్ని మనం విన్నాం. జరత్కారు తను వివాహం, పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అసలు పెళ్లి జరగకపోతే మంచిది అని తను అనుకుంటూ ఉన్నాడు. దారాన్నాభ్యకంక్షత, నాకు పెళ్ళాం కావాలి అని ఏ రోజూ తను అనుకోలేదు. అది మరింత బంధనానికి హేతు అవుతుంది అని అనుకున్నాడు. ఈ ఒక్క శరీరాన్నే నేను పోషించడానికి ఎంతగా శ్రమిస్తూ ఉన్నాను, ఈ శరీరాన్ని పరిహరించుకోవాలని నానా తంటాలు పడుతూ ఉన్నాను. దీనికి తోడు మరో శరీరమా? దానిపైన మరి అభిమానాన్ని పెంచుకోవాలా? ఈ శరీరంపైన అభిమానాన్ని త్రుంచుకోవడానికే ఎన్నెన్నో ప్రయత్నాలను చేస్తూ ఉన్నాను.
ఇక మరో శరీరం నాకు తోడైతే, ఆ శరీరం పైన అభిమానం అధికమైతే, ఆ దేహంపైన అభిమానాన్ని త్రుంచడానికి మరెంత సాహసం చేయాలో, కనుక నాకు పెళ్ళాం వద్దు, నాకు భార్య వద్దు, అసలు చాలా సంతోషంగా ఉన్నాను, నాకేం బాధ, నాకే విధమైన బాధ లేదు అని తను ఆలోచిస్తూ తను వివాహాన్ని నిరాకరించేశాడు. నచాపిదారాన్ మనసా అధ్యకాంక్షత, తన మనస్సులో పెళ్ళానికి స్థానం లేదు, వివాహానికి స్థానం లేదు, అసలు వివాహమే వద్దనుకున్నాడు తను. ఇలా ఉన్న ప్రసంగం, ఇలా ఉన్న ప్రసంగంలో మరో గాథను ఈ సందర్భంలో చెబుతూ ఉన్నారు. ఆ కాలంలో పరీక్షిన్ మహారాజు ఉండేవాడు. ఈ కథ మళ్ళీ ముందొస్తుంది, అప్పుడే మనం తెలుసుకోవాలి. ఇదే సందర్భంలో జరిగే మరో గాథ. పరీక్షిన్ మహారాజు తను పాండురాజుల బృహద్బలుడు, బలవంతుడు, పాండురాజుల ధర్మాత్ముడు, పాండురాజుల వేటలో ఆరితేరినవాడు. పాండురాజు యొక్క దృష్టాంతాన్ని తనకిస్తారు. యథా పాండుర్మహాబాహో ధనుర్ధర వరో యుధి. అలాంటి తను ఓ రోజు వేటాడడానికని వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు, గహనమైన వనాన్ని, అడవిని ప్రవేశించాడు. అక్కడ సింహం, పులి మొదలైన క్రూర ప్రాణులను తాను చంపుతూ ఉన్నాడు, వేటాడుతూ ఉన్నాడు. ఓ సందర్భంలో ఓ మృగానికి బాణం ప్రయోగించాడు. ఆ బాణం వెళ్ళి ఆ మృగానికి తాకింది, వన్యప్రాణికి తాకింది. తాకిన తరువాత ఆ రాజు నుండి తప్పించుకోవాలని తను ఆలోచించి చాలా వేగంగా ఆ మృగం పరిగెట్టింది. అలా ఆ మృగాన్ని వెంటాడుతూ తను ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అదే శమీక ఋషుల ఆశ్రమం. ఎంత అద్భుతమైన ఆశ్రమం అంటే, ఆ ఆశ్రమంలో చూశాడు, ఎక్కడా ఎవరూ లేరు. తనకు చాలా దప్పిక కలుగుతూ ఉంది. చాలా దూరం నుండి తను పరిగెత్తుకొని వచ్చాడు. చాలా అలసట, చాలా శ్రమ తనకు కలుగుతూ ఉంది. దప్పిక. అలా శ్రమ దప్పికతో తను అలమటిస్తూ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఒక గోశాలను తను చూశాడు. గోశాల అక్కడ కూడా వెతికాడు, ఎవరైనా ఉన్నారా అంటే ఆ గోశాల మధ్యలో ఒక వ్యక్తి తనకు కనిపించాడు, ఒక ఋషి తనకు కనిపించాడు. భాగవతంలో ఈ గాథను కాస్త వ్యత్యాసంగా చెప్పారు. శమీక మహర్షి ధ్యానమగ్నుడై ఉన్న ప్రసంగాన్ని భాగవతం చెబుతుంది. మహాభారతంలో ఆ గోశాలలో ఆ శమీక మహర్షి ఉన్నాడు. తన ఆహారం ఏంటి అంటే, దూడలు పాలు తాగుతూ ఉన్నప్పుడు ఆ దూడల నోటికి బురుగు అంటుకొని ఉంటుంది కదా, ఆ బురుగును మాత్రమే తను తినేవాడట. ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చూడండి. పంచభక్ష పరమాన్నాలున్నా కూడా మరీ కావాలి, మరిన్ని వస్తువులు కావాలి, పదార్థాలు తినడానికి కావాలి అనే ఆశ మాలో ఉంటే ఆ మహానుభావుడు శమీకుడు ఉన్నంతలో ఆనందంగా ఉండాలి. ఆహారం కోసం వెదకకూడదు, అదే పని కాకూడదు, ఆ పనిలో ధర్మాన్ని మరవకూడదు. ఏది దొరికితే అదే ఆహారం అనుకోవాలి. ఆహారాన్ని సంక్షేపం చేసుకుంటూ వెళ్ళాలట, తక్కువ తింటూ వెళ్ళాలట. అలా చేస్తే మనిషి ఆకలి కూడా తక్కువ అవుతుందట. నేను ఓ సందర్భంలో ఈ విషయాన్ని చదివాను మాత్రమే కాదు, దాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? మా గురువరేణ్యుల వారు, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎంత భోజనం వారు చేసేది, ఎంత భిక్షను వారు స్వీకరించేది? 8 గ్రాసాలు మాత్రమే. 8 గ్రాసాలు మాత్రమే. అది రుచిగా ఉండకూడదు. ఆ ఆహారం ఎక్కువ తినాలి అని అనిపించకూడదు. కనుక ఆ రుచిగా చేయకూడదు అని వంట వాళ్లకు వారు చెబుతారు. రుచిగా వండకూడదు, రుచిగా ఉంటే ఇది ఈరోజు రుచిగా లేదు అని అంటారు. సూక్ష్మంగా చెప్పారు, రుచిగా ఉండకూడదు, ఎక్కువ తినాలి అని అనిపించకూడదు అని. ఎంత తక్కువ? 8 గ్రాసాలు మాత్రమే, 8 ముద్దలు మాత్రమే. అంత అల్పమైన ఆహారంతో ఎంత ఉత్సాహం వారిలో ఉంటుంది, ఎంత ఉత్సాహం వారిలో ఉంటుంది అసలు. బెంగళూరులో ఆషాఢ ఏకాదశి రోజు 30,000 మంది, 40,000 మంది ముద్రలకు వస్తే ఆ ఏకాదశి కూడా తిని ముద్ర స్వీకరించడానికి భక్తులు వస్తారు. కానీ ఏ విధమైన ఆహారం లేకుండా
30,000 మందికి ఏ శ్రమ లేకుండా ముద్రలను వేస్తారంటే ఏంటి వారి బలం? ఆహారమా? కాదే. వారు తీసుకున్న ఆహారం ఎంత, మనం తీసుకున్న ఆహారం ఎంత? ముద్రలను తీసుకోవడానికి ఒక 2 గంటలు ఆ క్యూలో నిలవడం మా వల్ల సాధ్యం కాదు. కానీ ఉదయం నుండి రాత్రి 10, 11 గంటల వరకు నిరంతరం ముద్ర ప్రదానం చేస్తూ ఉంటారే, ఆ బలం ఆహారం వల్ల వచ్చింది కాదు. ఆహారాన్ని తక్కువగా తీసుకున్నా కూడా అలాంటి అత్యద్భుతమైన బలం వారిలో ఉంది. మానసిక శక్తి, దైహిక శక్తి, అలాంటి అత్యద్భుతమైన శక్తి వారిలో ఉంది. దాన్ని మనం గమనిస్తాం. కానీ మాలాంటి వారికి అలాంటి బలం సిద్ధించదు. అలా ఆ మహానుభావుడు శమీక మహర్షి ఆ బురుగును మాత్రమే తను తినేవాడట. తను ఆహారాన్ని స్వీకరించే సమయం కాబోలది. గోశాలలో తనున్నాడు. ఆ దూడల ముఖాలకు ఏ బురుగు అంటుకొని ఉందో పాలను త్రాగుతూ ఉన్నప్పుడు ఆ బురుగును తను తింటూ ఉన్నాడట. చూసి తను అడిగాడు ఆ పరీక్షిన్ మహారాజు, నేను పరీక్షిన్ మహారాజుని, ఈ దేశానికి రాజు నేను, ఏలిక నేను మృగాన్ని తరుముతూ ఉన్నాను, ఆ మృగం ఎక్కడికో వెళ్ళింది చూశావా అని పరీక్షిన్ మహారాజు ఆ మునికి అడిగాడు. ఆ ముని మౌనవ్రతంలో ఉన్నాడు. బహుశా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు కదా, ఆహారాన్ని స్వీకరించే వేళ మౌనాన్ని పాలించాలని శాస్త్రం చెప్పింది కదా, అందుకేమేమో తను మౌన వ్రతాన్ని పాలిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా క్షమాశీల, మహాభారతం మనకంటుంది ఏదో మృగాన్ని తను తరుముతూ ఉన్నాను అని చెప్పాడే, నేను ఆ మృగం ఎటువైపు వెళ్ళిందని చెబితే ఆ మృగాన్ని తను చంపుతాడు. కనుక క్షమాశీలుడు తను. ఆ మృగాన్ని బ్రతికించాలనుకున్నాడు. మాటలాడలేదు, తను ఎటువైపు వెళ్ళిందో చెప్పలేదు, అసలు మాటలాడలేదు. దాన్ని చూసి మహాముని స్వధర్మ నిరతం భూపం సమాక్షిప్తోప్యధర్షయత. రాజు వేటాడడం తన ధర్మం, వేటాడడం రాజు యొక్క ధర్మం. స్వధర్మ నిరతుడైనాడు కనుక తనేం చెప్పలేకపోయాడు. అప్పుడు చాలా కోపగించుకున్నాడు పరీక్షిన్ మహారాజు. అయినా కూడా రాజుకు కోపం కలిగిన శమీక మహర్షికి కోపం రాలేదు. ఎందుకని? తన ధర్మాన్ని పాలిస్తూ ఉన్నాడు, నేనెందుకు కోపగించుకోవడం అన్నాడు. కానీ నహితం రాజశార్దూలస్తథా ధర్మపరాయణం జానాతి భరతశ్రేష్ఠ తతరేనమధర్షయత. కానీ ఆ పరీక్షిన్ మహారాజు తెలుసుకోలేకపోయాడు. మహాముని శమీకముని మౌనవ్రతంలో తనున్నాడు కాబట్టి నా ప్రశ్నకు బదులు చెప్పడం లేదు అని తను ఆలోచించలేకపోయాడు. చూడండి, ఆలోచించలేకపోవడం, దానివల్ల ఎలాంటి అనర్థం ఒరుగుతుందో, ఎలాంటి అనర్థం కలుగుతుందో మహాభారతం విడమర్చి మనకు చెబుతూ ఉంది. మహాభారతం ఎంత విడమర్చి చెప్పినా మర్చిపోవడమే మా ధర్మం అని మేమంటాము. ఎంత చక్కగా మహాభారతం చెబుతూ ఉందంటే, జానాతి భరత శ్రేష్ఠ తతరేనమధర్షయత. ఆ మహారాజుకు తెలియదు తను మౌనవ్రతంలో ఉన్నాడు కనుక తను మాటలాడడం లేదు, తెలుసుకోలేకపోయాడు. రాజు తన ధర్మాన్ని తను చేస్తూ ఉన్నాడు అని శమీకుడు తెలుసుకున్నాడు కనుక రాజును ఏం చేయలేకపోయాడు. రాజు పైన కోపం తనకు కలగలేదు. ఆలోచన వల్ల కలిగే లాభం ఇది. మరొకరిని అర్థం చేసుకోవడం వల్ల కలిగే లాభం ఇది. మరొకరి మనసును అర్థం చేసుకోవడం ఎంత గొప్పదో, అందువల్ల మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మహాభారతం మనశ్శాస్త్రం కదండి. ఆ మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది, మనసును ఎలా ప్రశాంతం చేసుకోవాలి అంటే మరొకరిని అర్థం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరొకరిని అర్థం చేసుకోకపోవడంలో దానివల్ల ఎంత అనర్థం, మనసు ఎంత ఉద్విగ్నమవుతుంది. ఇరువురు వ్యక్తులను దృష్టాంతపూర్వకంగా మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఆ శ్లోకాలను కూడా అలాగే వేదవ్యాసదేవుల వారు రచించారు. స్వధర్మ నిరతం భూపం సమాక్షిప్తోప్యధర్షయత. రాజు తనను నిందిస్తూ ఉన్నాడు, అయినా కూడా రాజును నిందించలేదు మహర్షి. ఎందుకని? తెలుసుకున్నాడు కాబట్టి. తన గురించి ఆలోచించగలిగాడు, తనను అర్థం చేసుకోగలిగాడు కాబట్టి రాజు పైన ఋషికి కోపం కలగలేదు. కానీ ఆ రాజు మౌనవ్రతం చేస్తూ ఉన్నాడు, తన ధర్మాన్ని తను పాలిస్తూ ఉన్నాడు అని ఆ శమీక ఋషిని అర్థం చేసుకోలేకపోయాడు. దానివల్ల తన మనసు ఎంత ఉద్విగ్నమయ్యింది.
ఎంత అశాంతి తన మనసులో చోటు చేసుకుంది. ఆ మహానుభావుడైన శమీక మహర్షినే శమీక మహర్షి పైన చనిపోయిన పామును వెడలో వేశాడు. అలాంటి అనర్థం తన వల్ల జరిగింది, రాజు వల్ల జరిగింది. ఒకరిని అర్థం చేసుకోవడం వల్ల మనసు ఆనందానికి లోనవుతుంది. మరొకరిని అర్థం చేసుకోకపోతే మనసు ఎంత ఉద్విగ్నమవుతుందో పరీక్షిత్ మరియు శమీక మహర్షుల దృష్టాంతాల వల్ల మనం తెలుసుకోవచ్చు. మహాభారతం ఆ విషయాన్ని మనకు చెబుతూ ఉంది. చనిపోయిన పామును తన బాణంతో తీసుకున్నాడు. అసలు వంగలేదు. ఇది తన ధార్ష్ట్యం, తనలోని అహంకారాన్ని చూపించేందుకో ఏమో బాణంతో చనిపోయిన పామును తను తీసుకున్నాడు, మెడలో వేశాడు. మెడలో వేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ఋషిలో చలనం లేదు, దేహం పైన అభిమానం లేదు. ఏదో తను తప్పు చేస్తూ ఉన్నాడు, సరే. తన కోపం కలిగింది ఈ సందర్భంలో, సరే. తనకు కోపం వచ్చినంత మాత్రాన నేను కోప్పడాలా? లేదే. ఒకరు తప్పు చేస్తూ ఉన్నారని నేను తప్పు చేయాలా? లేదే. సాధ్యమైతే తన తప్పును పరిహరించాలే తప్ప మేం తప్పు చేయకూడదు. శమీక ఋషి ఆలోచించాడు. ఆ మెడలో చనిపోయిన పామును వేస్తూ ఉండగా కూడా చల్లగా, శాంతంగా, ప్రశాంతంగా తను ఉండగలిగాడు. చూడండి, ఒకరిని అర్థం చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మరొకరు మాకు చేసే అపరాధాలను సహించుకోగల సామర్థ్యం ఆ మనసుకుంటుంది. అలాంటి ప్రశాంతత తన మనసులో ఉండిపోయింది. ఈ విషయాన్ని కృష అనే ఒక వ్యక్తి చూశాడు. ఆ విషయాన్ని శృంగి, శమీక ఋషి యొక్క కొడుకు, ఆ కొడుకుకు వెళ్ళి చెబుతూ ఉన్నాడు. పిత్రాచ తవ తత్కర్మ నానురూపమివత్మనః కృతం మునిజన శ్రేష్ఠ ఏనాహం భృష దుఃఖిత మా శృంగిన్ గర్వితో భవ. శృంగి, నీకు అహంకారం కదా, నేను, నా తపస్సు, నా తండ్రి, గర్వం ఉండాలి, అహంకారం ఉండకూడదు మనిషిలో. తల్లి తండ్రి కొడుకులు ఎంత విచిత్రంగా ఉన్నారో చూడండి, వారి మనసులు ఎంత విభిన్నమైనవో చూడండి. తను బాలకుడు, ఇంకా ఆ బాల స్వభావం తనలో ఉంది. కానీ తండ్రి పరిపక్వ అవస్థను పొందినవాడు శమీక మహర్షి. తను బాలకుడు, ఉడుకు రక్తం అంటాం కదా, అలా ఉడుకు రక్తం కలవాడు ఆ శృంగి. తనకన్నాడు కృష వెళ్ళి, ఏంటి గర్వమా నీకు? అసలు నీ తండ్రి పరిస్థితి ఎలా ఉందో చూసావా? తన మెడలో శవం ఉంది అన్నాడు. చనిపోయిన పాము, అది శవమే కదా. నీ తండ్రి మెడలో శవం వ్రేలాడుతూ ఉంది కనుక నేను గొప్పవాణ్ణి, నేను పెద్దవాణ్ణి అనే అహంకారానికి ఎవరూ కూడా లోను కాకూడదు. కృష చెప్పాడు, నేను వెళ్ళాను, మీ తండ్రి యొక్క పరిస్థితిని చూశాను, నాకు చాలా దుఃఖం కలిగింది కనుక నీకు చెబుతూ ఉన్నాను. కృతం మునిజన శ్రేష్ఠ ఏనాహం భృష దుఃఖిత. అలా దుఃఖం కలిగింది అని కృష తను వెళ్ళి శృంగికి చెప్పాడు. తరువాత ఏం జరిగింది దాన్ని భాగవతంలో మీరు విన్నారు. కానీ మహాభారతంలో ఆ గాథ ఎలా వివరించబడింది ఆ విషయాన్ని మనం మళ్ళీ రేపు శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తికపర్వణి చత్వారింశోऽధ్యాయः అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరः సర్వదేవామృతः కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరమో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావయత్పుణ్యమవాప్నోతు గురుర్మమ.